ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, పారాక్వాట్ ఏదైతే గడ్డి మందు ఏదైతే ఉందో అది ఈ ప్రపంచంలో దాదాపు 78 దేశాలు నిషేధించినటువంటి పారాక్వాట్ గడ్డి మందు ఏదైతుందో మన దేశంలో ఇంకా అది అమలులో ఉంది, ఇంకా దొరుకుతూ ఉంది. దానివల్ల అనేక మంది రైతులు చనిపోతూ ఉన్నారు, పంట పొలాలు చెడిపోతూ ఉన్నాయి, పంట పొలాల భూమి యొక్క సారం మొత్తం కూడా నాశనం అయిపోతూ ఉన్నది. సో మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో నిజంగా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అప్రిషియేట్ చేయాలి. అది ఇంకా పూర్తి ఫైనల్ నిర్ణయం కాదు, కేవలం నిషేధం విధించే విధంగా ఒక ఉత్తర్వులు జారీ చేసింది. దానికి ఒక 30 రోజుల గడువు ఉంటుంది. ఎవరైనా ఓకే అంటున్నారా ఓకే అంటారు అని చెప్పేసి గడువు ఉన్న తర్వాత దాన్ని పూర్తిగా నిషేధిస్తారు. సో ఇక్కడ చూడండి, పారాక్వాట్ పై నిషేధం, గడ్డి మందుపై పూర్తి నిషేధాన్ని ప్రతిపాదిస్తూ ముసాయిదా ఉత్తర్వు జారీ చేసినటువంటి కేంద్రం అభ్యంతరాలు సూచనలకు 30 రోజుల గడువు. తుది ఉత్తర్వు వస్తే దాని తయారీ, అమ్మకాలు, రవాణా, పంపిణీ, వినియోగం అన్ని నిషిద్ధమే, చట్టవిరుద్ధమే. ఇప్పటికే ఈ మందుకి 70కి పైగా దేశాల్లో నిషేధం ఉంది అని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే అది భూమిని చాలా రకాలుగా అది అన్ని రకాలుగా ఇబ్బంది. విరుగుడు లేని విషయంగా పేరొందినటువంటి గడ్డి మందు పారాక్వాట్ పై పూర్తి స్థాయి నిషేధం విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంగళవారం ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ముసాయిదా ఉత్తర్వుపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు సమర్పించడానికి 30 రోజుల గడువు ఇచ్చింది. పారాక్వాట్ ను తాగి దేశవ్యాప్తంగా వేలాది మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారని, దీనిపై పూర్తి స్థాయి నిషేధం విధించాలని వైద్యులు, వ్యవసాయ నిపుణులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పురుగుల మందు చట్టం 1968లోని సెక్షన్ 27 ప్రకారం పారాక్వాట్ దిగుమతి, ఉత్పత్తి, విక్రయాలపైన, రవాణా, పంపిణీ, వినియోగంపై సంపూర్ణ నిషేధాన్ని ప్రతిపాదిస్తూ కేంద్రం ఈ ఉత్తర్వు జారీ చేసింది. తుది ఉత్తర్వు విడుదలైతే పారాక్వాట్ తయారీ, అమ్మకం, రవాణా, పంపిణీ, వినియోగం చట్టవిరుద్ధం అవుతాయి. దానికి సంబంధించి కఠినమైనటువంటి కేసులు కూడా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కొద్ది మోతాదులో శరీరంలోకి ప్రవేశించిన ప్రాణాలు తీసేటువంటి పారాక్వాట్ ప్రపంచంలో ఇప్పటికే 70కి పైగా దేశాలు పూర్తిగా నిషేధించాయి. వ్యవసాయంలో వాడే రసాయనాన్నింటిలోకి అత్యంత ప్రాణాంతకమైనటువంటి రసాయనం పారాక్వాట్. ఇది సాధారణ కలుపు నాశిని కాదు, దీనికి ఎలాంటి యాంటీడోట్ లేదు. కొద్ది మోతాదులో శరీరంలోకి ప్రవేశించిన ప్రాణాంతకమే. శరీరంలోకి ప్రవేశించగానే ఊపిరితిత్తులను తీవ్రంగా దెబ్బతీస్తుంది. మెత్తగా స్పాంజిలా ఉండాల్సినటువంటి ఊపిరితిత్తులు దీని ప్రభావంతో శాశ్వతంగా గట్టిపడిపోతాయి. ఈ మందు మూత్రపిండాలు, కాలేయాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పొలాల్లో ఈ మందు చల్లితే చర్మం పైన, కళ్ళ పైన తీవ్ర ప్రభావం చూపుతుంది. అలా ఎక్కువ కాలం ఈ మందు కొట్టినవారు పార్కిన్సన్ వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని ఒక అధ్యయనంలో వెల్లడింది. మన దేశంలో కేరళ, ఏపీ వంటి రాష్ట్రాలు పారాక్వాట్ వినియోగాన్ని ఇప్పటికే నియంత్రించాయి. అర్థమైంది కదా. ఈ పారాక్వాట్ అనేది రైతు యొక్క పారాక్వాట్ను చల్లుతారు పంట పొలాల్లో. దానివల్ల రైతుకి ఇబ్బందే, చల్లినటువంటి రైతుకి ఇబ్బందే, పంట పొలాలకు ఇబ్బందే, భూమికి కూడా ఇబ్బందే. సో ఇన్ని రకాల వినాశనాలు ఉన్నాయి కాబట్టి దాన్ని నిషేధించాలని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా పెద్ద ఎత్తున డిమాండ్స్ వస్తున్నాయి. సో మొత్తానికైతే ఏదో ఒక సమయంలో చేయాలి కాబట్టి ఈసారి కేంద్ర ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిషేధించినట్టుగా తెలుస్తూ ఉంది.